50 లక్షల రూపాయలు ఎకరం ఉన్న చోట మీకు ఉలవపాడు మామిడి తోట ఎక్కడైనా నూజివీడులో మామిడి తోట ఎకరం 55 లక్షల రూపాయలు లోపల రోడ్డు మీద ఉంటే 1 కోటి రూపాయలు ఉంది. దానికంటే ఇది కాస్ట్ ఎక్కువ ఉలవపాడుకాయ కరేడు రైతుల దగ్గర. దాన్ని తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు అంటావు పరిహారం ఎకరాకి. ఎవరంటే అధికారి? వాడి ఆస్తి 1 కోటి రూపాయల ఆస్తి తీసుకొచ్చి 10 లక్షలు అంటే ఒప్పుకుంటాడా? ఎవరి సొమ్ము ఎవరికి దోచి పెడుతున్నారు? ఇండోసోలు కరెంటు ఎస్ వేరే చోట ఇవయ్యా. రైతుల భూములు తీసుకెళ్ళి నువ్వు నాశనం చేసేది ఏంది? ఏం దుర్మార్గం ఇది? నువ్వు అధికారివి, రాజ్యాంగం ప్రకారం వచ్చింది నీకు అధికారం. నువ్వు వాళ్ళకి దాసోహం అంటే డబ్బులు తినాలనుకుంటున్నావు. నీ బిడ్డలు బాగుపడాలని ఎదురోళ్ళ బిడ్డల జీవితాలు నాశనం చేస్తున్నావు. నీ బిడ్డల బాగు కోసం, నీ కుటుంబం బాగు కోసం వేరే వాళ్ళ సౌభాగ్యాన్ని నాశనం చేస్తున్నావు, వేరే వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తున్నావు. అలా చేయకుండా ఉండడానికి కదా రాజ్యాంగం నీకు ఇచ్చింది పదవి. రాజ్యాంగ బాధ్యత నువ్వు నిర్వర్తించడం మానేసి నీ వ్యక్తిగత స్వార్థానికి చేసినప్పుడు రేపు వెళ్తావు జైలుకి. అంటే వీళ్ళ ప్రతీకార రాజకీయాల మధ్యలో ఉద్యోగులు ఫ్రీడమ్ కోల్పోతున్నారు. ఇప్పుడు ఒక కమిషనర్గా ఉన్న సజ్జనారికి, ఒక ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనారికి తేడా లేదా? ప్రాధాన్యత దానికి దీనికి డిఫరెన్స్ లేదా? రేపు పొద్దున మా పరిస్థితి ఏంటన్నా భయంతో మధ్యలో నలిగిపోతున్నారు. నేను అంటుంది అదే, సజ్జనారికి అప్పుడు జీతం వస్తుంది, ఇప్పుడు జీతం ఏమవుతుంది? నేను అనేది ఏమవుతుంది అంటున్నా. ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ అందులో ప్రయారిటీ ఏంటి? ఉద్యోగం అది. అదైనా ఉద్యోగం, ఇదైనా ఉద్యోగమే. నువ్వు సరిగ్గా పనిచేస్తే అక్కడైనా ప్రచారం వస్తుంది. నీ ప్రచారమా కావాల్సింది? లేదు తప్పుడు పనే. తప్పుడు పని ఎందుకు చేయాలంటున్నా నేను. ప్రయారిటీ కోసం, నీ ప్రాధాన్యత కోసం